యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బాలాగాడి భార్య. భయపడకండి, నేనున్నాను కదా, మీకేమీ కాదు. వేయండి. నిన్నటి మాటల వల్ల భీమ్ ఇంకా అతని తండ్రికి మధ్య ఏ నిప్పు అంటుకుందో దాన్ని నేను చల్లారనివ్వను. ఏం ఆలోచించావు? ఏమైంది? మర్చిపోయావా? అదే నా న్యాయం గురించి. నేననుకున్నాను అందరి సమస్యలకి నీ దగ్గర పరిష్కారం ఉంటుంది అని. అంటే నా సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుందిగా. నాకు చాలా బాధగా ఉంది, అలాగే సానుభూతి కూడా ఉంది. మీ వేదన అలాగే పరిస్థితిని చూస్తుంటే నాన్నేం చేశాడో అది పూర్తిగా తప్పి నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు భీమ్. అలాగే నీ ఈ సానుభూతి నాకు అస్సలు అవసరం లేదు. నాకు కేవలం ఇది చెప్పు, అసలు నీ న్యాయం ఏం చెప్తోంది? అంటే ఇంతవరకు ఆలోచించనే లేదా? సరే, ఆలోచించుకో. ఆలోచించడానికి ఎంత సమయం కావాలో తీసుకో. కానీ నువ్వు ఇది గుర్తు పెట్టుకో, నాకు న్యాయం కావాలి. ఇవే ఈ పుస్తకాలు చదువుతూ రాస్తూ ఉంటావు కదా న్యాయం గురించి. ఒక పంచి కాగితం ఇంకా కలం తీసుకొని నాకు రాసివ్వు, నువ్వు నాకు న్యాయం జరిపిస్తాను అని. రాయ్. నువ్వు న్యాయం కోసం ఏవైనా చేయగలవని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటావు కదా. నేను కేవలం రాసి ఇమ్మంటున్నాను అంతే. ఓహో, లేదులే, నువ్వు నాకు రాసివ్వలేవులే. ఒకవేళ రాసివ్వలేకపోతే నువ్వు ఒట్టేయి. మీ అమ్మ భీమాబాయి ఉంది, ఆవిడ మీద ఒట్టేయి. ఇక నుంచి ప్రపంచం ముందు ఇంకెప్పుడు ఇలా చెప్పనని, భీమ్రావ్ అంబేద్కర్ న్యాయం కోసం ఏమైనా చేయగలడు అని ఒట్టువే. ఇస్తాను. నేను మీకు రాసిస్తాను, మీకు న్యాయం జరుగుతుంది అని, అలాగే దానికోసం నేను పోరాడతానని.
అక్క మీరు కంగారు పడకండి, మీకేమీ కాదు. వెళ్ళండి, చాయ్ ఇచ్చేసిరండి. లేదు రమా, నేను వెళ్ళను. ఆయన కోపంతో చాయ్ పారబోస్తాడు, అలాగే నా మీద చేయి కూడా ఎత్తుతాడు. నేను వెళ్ళను. అక్క రమా, వాడికి నువ్వే ఛాయ్ ఇచ్చేసిరా. తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. వద్దు నాన్న. బాలా అన్నయ్య 10 రోజుల దాకా ఇక్కడే ఉంటాడు. ఎందుకు? నేను ఆయనతో పందెం కాశాను. ఏంటి పందెం? సరే కానీ వాడి మెదడు విభిన్నంగా పనిచేస్తుంది. ఇప్పుడు బాలా మారిపోయాడు. వాడు ఒకప్పటి బాలాలాగా లేడు. అత్తయ్య, మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి. వదినను చాయ్ తీసుకుని వెళ్ళనివ్వండి. ఇక ఇదే బాలా అన్నయ్య వదిన విషయంలో మార్పుకు ఆరంభమవుతుంది. కానీ భీమ్, బాలా మళ్ళీ ఈమెతో దురుసుగా ప్రవర్తించాడంటే బయట అందరి ముందు ఈమెంత బాధపడాలి? మీరేం బెంగపడకండి. వదినా, మీరు నా మీద నమ్మకం ఉంచండి చాలు. ఇక ఛాయ్ తీసుకుని వెళ్ళండి. అన్నట్టు బాలా అన్నయ్యకు ఛాయ్ తాగించకుండా మాత్రం తిరిగి రావద్దు. మీ పోరాటానికి ఇదే మీరు వేసే మొదటి అడుగవుతుంది. సరే భీమ్, నేను వెళ్తాను. భీమ్ ఏమనుకుంటున్నాడు? వాడు 10 రోజుల్లో నన్ను వాళ్ళ మార్చేస్తాడా? వాళ్ళ భార్య కొంగు పట్టుకుని వెనకాల తిరుగుతూ ఉండాలా? లేదు భీమ్, ఈసారి మన పోట్లాట వ్యక్తిగతమైపోయింది. ఈసారి నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాను. ఇదిగోండి, చాయ్ తాగండి. చాయ్ పెట్టివ్వమని ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పానా? నాకు చాయ్ అక్కర్లేదు, తీసుకెళ్ళు. తాగొచ్చు కదా. నాకు చాయ్ తాగాలని లేదని చెప్పానా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీకు ఇష్టమైన అల్లం చాయ్ పెట్టాను, తాగొచ్చు కదా. నేను చెప్పానా పెట్టమని? నాకు చాయ్ తాగాలని లేదని చెప్పానా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. 4 చూడండి, నేను మీకు చాయ్ తాగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. చాయ్ తాగండి. నేను ఇక చివరిసారి చెప్తున్నాను, నాకు చాయ్ తాగాలని లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. 5 చాయ్ తాగండి. ఒకవేళ నువ్వు నన్ను ఇంకోసారి చాయ్ తాగమని అన్నావో, నేను ఇక్కడే అందరి ముందు నేను చెంపదెబ్బ కొడతాను. నీకు చాలా ధైర్యం వచ్చినట్టుందే. ఇక్కడుండి వెళ్ళి ఇక్కడి నుంచి. 23 చాయ్ తాగండి. నువ్వు ఇలా వినవు కదూ? ఇరవై 23 సార్లు వదిన మిమ్మల్ని చాయ్ తాగమని చెప్పింది. అది కూడా ప్రతిసారి ఎంతో ప్రేమతో చెప్పింది. వదిన అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు మీరు తనను 17 సార్లు ఊరుకోమని చెప్పారు, కానీ ప్రతిసారి కోపంతోనే చెప్పారు. ఇక మీలో కోపం ఎంతగా పెరిగిపోతూ ఉందంటే చివరికి మీరు నేను కొడతానని చెప్పారు. అప్పుడు అన్నారు, అలాగే ఇప్పుడు అన్నారు. ఇదేం పద్ధతి బాలా అన్నయ్య? అంటే వదిన మీకు ఏదైనా చెప్పినప్పుడు అప్పుడు మీరు కోప్పడతారు, ఇక మీరు వదినకి ఏదైనా చెప్పినప్పుడు అప్పుడు కూడా మీరే కోప్పడతారా?
మీరు నాకు చిన్నప్పుడు క్రికెట్ గురించి నేర్పించారు, మీకు గుర్తుందా? ఒక వ్యక్తి బౌలింగ్ చేస్తే రెండో వ్యక్తి బ్యాటింగ్ చేస్తాడు అని. ఇక్కడ 2 పనులు మీరే చేస్తున్నారు. ఇదెలా సాధ్యమవుతుంది? బాలాబావా, మేమందరం ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయడం కోసమో లేకపోతే అర్థం చేసుకోవడం లేదనో అనడం లేదు. వీలైనంత వరకు మీకు నచ్చ చెప్తున్నాం. మీరా, ఇక ఈ బాల మారితే అంతే చాలు. మన కోసం కాకపోయినా తన భార్య కోసమైనా మారిపోవాలి. ఆ తర్వాత జీవితం అంతా అలాగే ఉండాలి. అసలు ఈ బాల ఎలా దారి తప్పడో తెలియడం లేదు. బాలా, నీ భార్య ఎంతో ప్రేమగా చాయ్ పెట్టుకొచ్చింది. ఆ చాయ్ తాగు. నువ్వెలాగూ రాద్ధాంతం చేసావు కదా, ఇక చాయ్ కూడా తాగు. ఇలాంటి పనుల వల్ల నేను మారిపోలేని భీమ్. ఎందుకంటే నా వరకు నాది తప్పు కానే కాదు. నేను ఒక మగాడిని అలాగే మగాళ్ళ బతకాలనుకుంటున్నానంతే. బాగుంది బాలా, బాగుంది. నిజంగా నువ్వు మగాడివే. అవును హితేష్ బాబాయ్, భీమ్ నాతో 10 రోజులు పందెం కాశాడు. కానీ 10 రోజుల తర్వాత వీడే స్వయంగా వచ్చి నాతో అంటాడు, నేను నా భార్య విషయంలో ఎలా ప్రవర్తిస్తానో అదే సరైన ప్రవర్తనని, ప్రతి భర్త తన భార్యతో అలాగే ప్రవర్తించడం మంచిదని. బాలా, నువ్వెవరో పిచ్చివాళ్లగా మాట్లాడుతున్నావు. అంటే నీ దృష్టిలో నేను మీ అమ్మకి ఎప్పుడు భర్తను కాదటావా? అంటే నేను భీమాబాయిని కొడుతూ తిడుతూ ఉండాల్సిందంటావా? తన మీద దౌర్జన్యం చేస్తూ ఉండాల్సిందన్న నీ ఉద్దేశం? తనను బాధ పెడుతూ ఉండాల్సిందంటావా? అప్పుడు నేను నీ దృష్టిలో గొప్ప మగాడిని అయిపోయావానా? ఆడదాన్ని కొట్టడం వల్ల ఎవరు మగాడు కాలేరు. నేను చెప్పిన ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇక ఇలా అంటూ మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు నాన్న? భర్త ఎలా ఉండడం మంచిదో అని. అది మీకు కూడా అర్థం కావడం లేదనిపిస్తుంది నాకు. బాలా, అరవకండి. నిన్న ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ వాళ్ళు నాకు చెప్పారు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి మా రెండో అమ్మాయి ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో అడగండి. ఎవరికి తెలుసు, నా భార్య కూడా అమ్మ వయసుకు వచ్చిన తర్వాత బహుశా తను ఆమె కంటే ఎక్కువ సంతోషంగా ఉంటుందేమో. ఈ రకంగా చూస్తే నేను మంచి భర్తనే అవుతాను కదా. బాలాన్నయ్య, నాన్న విషయం వేరు, అలాగే మీ విషయం వేరు. కాదు, విషయం వేరు కాదు భీమ్. బాలా భర్తగా తన హక్కు అడుగుతున్నాడు. ఇక నేను ఒక భార్యగా నా హక్కు అడుగుతున్నాను.
ఒక రకంగా ఈ ఇంటికి మేమిద్దరం ఫిర్యాదుల్లా మారిపోయాం. అయినా మీరిద్దరు బాలాకి ఏం చెప్పి నేర్పిస్తున్నారు? నిజానికి ప్రపంచంలోని భర్తలందరూ తమ భార్యలతో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక నా న్యాయం గురించి అంటారా? ఈరోజు నాకు న్యాయం తప్పకుండా జరుగుతుందని భీమ్ నాకు రాసిచ్చాడు. నేను చదువురాని దాన్ని, నాకు చదవడం రాయడం ఎక్కడొచ్చని. కానీ మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీరే చదువుకోండి. భీమ్, నువ్వు ఇది రాసివ్వాల్సిన అవసరం ఏముంది? నా ప్రశ్న కూడా ఇదే. నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? మరైతే బాలా అన్నయ్య, అలా అంటే మీకు కూడా ఈ ఛాయ్ని పారబోయడానికి ఇలా గ్లాస్ను పడేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేశారు కదా. మీరొక పని చేయండి, మీరే ఈ గ్లాస్ తీసి నాకు ఇవ్వండి, నేను వెళ్ళి లోపల పెట్టొస్తాను. లేదంటే మీకు మళ్ళీ నేను తలదూరుస్తున్నాననిపిస్తూ ఉంటుంది. ఇలా మాట మార్చడం వల్ల ఇది ఇంతటితో ఆగిపోదు భీమ్. నా ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరి జీవితంలో తలదూర్చడం సరైంది కాదు. భీమ్, జీజాబాయి గురించి మనిద్దరం మాట్లాడుకున్న తర్వాత మరి ఈ కాగితం జీజాబాయికి ఎందుకు రాసిచ్చావు? ఎందుకంటే జీజాబాయి ఈ కాగితం పట్టుకుని ప్రతిరోజు ప్రతి క్షణం తమాషాలు చేస్తూ తిరుగుతుండాలనా, నాటకాలు చేస్తూ ఉండాలనా? మామయ్య, అదేం లేదు. ఈయన కూడా ఎంతో బాధపడుతున్నారు. ఏది ఏమైనా సరే, కానీ భీమ్ జీజాబాయి మీద మంచితనం చూపించాల్సిన అవసరమేముంది? చూసావా, ఇక్కడికి వచ్చేసావు, ఇక రాద్దంతా మొదలైంది. అయినా నువ్వు ఇక్కడే ఉంటావా? నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాతో పాటు పద. వీళ్ళ పద్ధతిలో వీళ్ళ బతకనిపో. మన బతుకు మనం మన పద్ధతిలో బతుకుదాం. పద. వద్దు దినా, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బంధాల ముళ్ళు విప్పేసి ఒక కొత్త పద్ధతిలో మళ్ళీ ముడిపెడుతున్నప్పుడు అప్పుడు రాద్ధాంతం ఎలాగూ జరుగుతుంది. అలా జరగాలి కూడా. మరి భీమ్, నువ్వు విషయాన్ని ఎందుకు లాగుతున్నావు? గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపో. సరే అన్నయ్య, గ్లాస్ నేనే తీస్తాను. హే భీమ్, ఆనంద్ అన్నయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆనంద్ అన్నీ చెప్తాను అత్తయ్య. కానీ భీమ్, కింద పడేసిన గ్లాస్ నువ్వు తీయడానికి వీల్లేదు. చూడు బాలానయ్య, నేను మొత్తం చూశాను, అలాగే అన్నీ విన్నాను. ఈ గ్లాసును మీరే పాడేశారు, మీరే తీయాలి. ఎందుకు? వీడికి నేనే చెప్పానా నాతో పందెం కాయమని, నన్ను ఇక్కడికి తీసుకురామని? గ్లాసు తీయండి. కానీ నేను తీయను. గ్లాసు మీరే తీయాల్సి ఉంటుంది బాలానయ్య.
అలాగే మీరే తీయాలి కూడా. అసలు నువ్వేం వాగుతున్నావు ఆనంద్? నా గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా మనసుకి ఏది నచ్చితే నేను అదే చేస్తానని.